అనుదినము దేవసనలో ఆయన కృపావార్త కొరకు ఎదురు చూస్తూ ప్రార్థిస్తున్న ఆత్మీయులారా, నేటి వాగ్దానంగా ఆదికాండం 17వ అధ్యాయం 2వ వచనంలో నిన్ను అత్యధికంగా అభివృద్ధి పొందించెదను. ఐ విల్ మల్టిప్లై యూ ఎక్సీడింగ్లీ, ఐ విల్ బ్లెస్ యూ ఎక్సీడింగ్లీ. అత్యధిక అభివృద్ధి అంటే అందరికి ఇష్టమైంది కదా. అభివృద్ధి పొందుకోవాలని మనంతా ఆశిస్తాం. అయితే దేవుని వాక్యంలో ఒక భక్తునితో దేవుడు చెప్పిన మాట, నేను నిన్ను అత్యధికంగా అభివృద్ధి పరిచెదను అన్నాడు 17:2లో. 17:1లో 99 ఏళ్ల వయసు కలిగినటువంటి అబ్రహాం యుద్ధకు ప్రభు ప్రత్యక్షమై, నీవు నా సన్నిధిలో నిందారహితుడిగా నడిచినట్లయితే, అంటే నీవు నా సన్నిధిలో నిందారహితుడిగా నడు, అప్పుడు నేను నిన్ను అత్యధికంగా అభివృద్ధి పరిచెదను. సో అభివృద్ధి అనే మాట అందరికి ఇష్టమైందే. అయితే దానికంటే ముందు మాట దేవుడు ఏమన్నాడో కూడా చూడాలి. ఆయన అంటున్నాడు, నీవు నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడిగా ఉండాలి. తన ప్రజలు అభివృద్ధి పొందాలనే ప్రభు కోరుతున్నాడు. ఆయన ఆజ్ఞలు, ఆయన కట్టడలు పాటించినప్పుడు తప్పక మీరు వర్ధిల్లెదరు అన్నాడు. 3 యోహాను పత్రిక 2వ వచనంలో, ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము అన్ని విషయముల్లో వర్ధిల్లుచు, సౌఖ్యంగా ఉండాలని నేను కోరుచున్నా అన్నాడు. ఒక ప్రార్థన చేస్తున్న భక్తుడు మన ఆత్మీయ జీవితం ఎప్పుడైతే వర్ధిల్లడం ప్రారంభిస్తుందో, ఆత్మీయంగా దేవునితో నడుచుట, దేవుని మార్గంలో జీవిస్తున్నటువంటి ప్రతి వ్యక్తిని కూడా ప్రభు అంటున్నాడు, మీ ఆత్మ వర్ధిల్లుచున్నదే, అదే రీతిగా మీరు అన్ని రంగాల్లో కూడా వర్ధిల్లే విధంగా మంచి ఆరోగ్యం కలిగి ఉండాలని మీ కొరకు ప్రార్థన, మీ కొరకు దీవెన, మీ కొరకు ఆశీర్వాదాన్ని పలికినట్టుగానే అద్భుతమైన మాట అక్కడ రాయబడింది. సో దేవుని చిత్తం నెరవేర్చాలని ఆశపడుతున్న ప్రతి ఒక్కరు కూడా మన ఆత్మలో, మన జీవులో, మనస్సులో ఎలాంటి నింద లేకుండా జీవించమని కూడా 1 తెస్సలోనిక 5:23 వచనంలో రాయబడింది. ఆయన ప్రత్యక్షమయ్యేటువంటి దినం రాబోతుంది. అప్పుడు మీ ఆత్మీయ జీవమును, మనసును నిందారహితులుగా ఉండాలన్నాడు. మనల్ని నింద లేకుండా చేయవాడు ఆయనే. మనమైన నిందలను కొట్టివేయవాడు, మనకున్న అవమానాలను తొలగించేవాడు, మనకున్న ప్రతి పాప దోషం నుండి విడిపించేవాడు, రక్షించేవాడు. ఆయన్ని ఆశ్రయించి ప్రార్థించండి. దేవుని విశ్వాసం ఉంచి ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరిని ప్రభు కరుణించి బలపరచువాడే. ఈ లోకంలో రకరకాలైన సన్నిధులు ఉన్నాయి. ఒకటి పాపంతో నిండిపోయిన సన్నిధి, రెండోది దుష్టత్వంతో నిండిపోయిన సన్నిధి, మరికొంతమంది ధన సంపదతో నిండిపోయిన సన్నిధి. ధన సన్నిధి కన్నా, దుష్ట స్నేహితుల యొక్క సన్నిధి కన్నా, పాపాలతో జీవించేటువంటి పాపపు సన్నిధి కన్నా దేవుని సన్నిధిలో జీవించడం అనేది ఆశీర్వాదకరమైంది. ఆయన సన్నిధిలో ఎలాంటి దీవెనలు ఉన్నాయో 96వ కీర్తన 6వ వచనంలో అన్నాడు, ఘనత, ప్రభావములు, బల సౌందర్యములు ఆయన సన్నిధిలో కలవు. మరి 16వ కీర్తన 11వ వచనంలో, నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం గలదు. ఆయన సన్నిధానం నిత్యం వెదకమని 105వ కీర్తన 4-5 వచనాల్లో, ఎప్పుడు ఆదివారమే కాదు, నిత్యము ఆయన సన్నిధి వెతికేవారుగాను, ప్రార్థించేవారుగా ఉందాం. ఒక కీర్తన పాడుకుందాం పిల్లరా. సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. నీవే రాకపోతే నేనేమైపోదును. నేనుండలేనయ్యా, నే బ్రతుకలేనయ్యా, నేనుండలేనయ్యా, నే బ్రతుకలేనయ్యా. నీవే లేకుండా నేనుండలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకలేనయ్యా. నీవే లేకుండా నేనుండలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకలేనయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. యేసు రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. ఖచ్చితంగా అభివృద్ధిపరిచే దేవుడు, ఆశీర్వదించే దేవుడు, దీవించువాడు, బలపరచువాడు, మీ గాయములు కట్టువాడు, మన సంకటములన్నీ బాపువాడు ఆయనే. సమాధిలోకి పోకుండా మన ప్రాణాన్ని కాపాడువాడు కూడా ఆయనే. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా ప్రియ తండ్రి,
నీ భక్తులతో నువ్వు సెలవిచ్చిన మాట నీ సన్నిధిలో నడుచుచు నిందారహితులుగా ఉన్నట్లయితే అత్యధికంగా అభివృద్ధి పరుస్తానని వాగ్దానం చేశారు. అయ్యా, నీ సన్నిధిలో నడిచే భాగ్యము కృపను మాకు దయచేస్తున్నారు. మేమంతా నీ అడుగుచాడులో నీ మార్గంలో జీవించేటువంటి నీ కట్టడిలో నీ ఆజ్ఞలు పాటించే మంచి ధన్యత గల జీవితాన్ని మా అందరికి దయచేసి నీ సన్నిధానంలో జీవిస్తూ నిందారహితులుగా నీ రాకడు సిద్ధపడే విధంగా పరిశుద్ధాత్మని సహాయం మాకు అనుగ్రహించండి. ఈరోజు ప్రార్థించి ప్రయత్నించబోతున్న శంకుస్థాపన అయిన, గృహప్రవేశమైన, ఒక బిజినెస్ ప్రారంభిస్తున్నా, ఉద్యోగ ప్రారంభానికి వెళ్తున్నా, ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభిస్తుండగా, నేను వారి బిడ్డల వివాహం కొరకు ప్రయత్నాలు చేస్తుండగా వారు చేస్తున్న ప్రయత్నాలు ఫలించలాగున మీ దూతలకు ఆజ్ఞాపించండి. తండ్రి, ఈ దినం ఎవరైతే ప్రయాణమై వెళ్ళబోతున్నారో, అది రైలు మార్గమైన, ఆకాశ మార్గమైన, బస్సుల్లో, వాహనాల్లో ఎక్కడ ప్రయాణం చేస్తున్నా, రోడ్డు మార్గంలో ఏ వాహనంలో వారు ప్రయాణం చేస్తున్నా, నీ ప్రజలకు కాపాడే దూతలను పంపండి. ప్రభా, మేమంతా అత్యధికంగా అభివృద్ధి పొందినట్లు మా ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం అన్ని విషయాలు మేము వర్ధిల్లుచు సౌఖ్యంగా ఉండేలాగున మీ కృపా కనికరాలు మాపై చూపి బలపరచమని, మీ రాకడకు మమ్మల్ని సిద్ధపరచమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను నా పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈ వాగ్దానం విని ఊరుకోవద్దు. వాగ్దానం విన్నాక ఆమెన్ చెప్పి ఇతరులందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయని వారు అందరూ సబ్స్క్రైబ్ చేయండి. ఈ దేవుని మాటలు అనేకులకు చేరవేయండి. మరి బర్త్డే ఉన్న వారికి హ్యాపీ బర్త్డే టు యూ. మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. మే ద లార్డ్ కంటిన్యూ టు బ్లెస్ యూ. నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచును గాక. మే ది లార్డ్ గ్రాంట్ ఆల్ యువర్ రిక్వెస్ట్. Psalms 20:5. కీర్తన 25. నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచును గాక. మే ద లార్డ్ బ్లెస్ యూ విత్ దిస్ వర్డ్స్. ప్రభు మిమ్మల్ని దీవించి బలపరచాలి మా ప్రార్థన. కుమారులు, చిన్న బిడ్డలు, పెద్దవారు మొదలుకొని మరి హ్యాపీ బర్త్డే. మీకు దేవుడు దీర్ఘాయుష్ని ఇవ్వాలని, మంచి ఆరోగ్యములు కలిగి దేవుని వాక్యంలో ప్రార్థనలు ఎదగాలని మీ నిమిత్తం మా ప్రార్థన. మీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము మీరు అన్ని విషయాల్లో సౌఖ్యంగా ఉంటూ ఆరోగ్యంగా ఉంటూ వర్ధిల్లాలని మీ కొరకు ప్రార్థిస్తున్నాం. గాడ్ బ్లెస్ యూ. మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకున్న వారికి వి విష్ యూ ఆల్ ది బెస్ట్. హ్యాపీ యానివర్సరీ. మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. ప్రభు రాకడ ఆలస్యమైతే సిల్వర్ జూబ్లీ, గోల్డెన్ జూబ్లీ, ప్లాటినం కూడా జరుపుకునే కృప దేవుడు మీకు ఇచ్చునుగాక. యెహోవా తను ప్రేమించు వారందరినీ కాపాడును. కీర్తన 145:20. ది లార్డ్ వాచెస్ ఓవర్ ఆల్ హూ లవ్ హిమ్. ఆయన ప్రేమించు వారందరినీ ఆయన కాపాడువాడు. ఆయన ప్రేమిస్తూ ఉదయకాలం లేచి ఆయన ప్రార్థనలో ఉన్నారు కదా, ఆయన పాద సన్నిధిలో మీ ప్రేమను వ్యక్తపరిచారు. దేవుని కాపుదలు మీకు ఎల్లప్పుడూ యేసు నామములో ఉండును గాక. గాడ్ బ్లెస్ యూ. భార్యాభర్తల మధ్యలో అనురాగము, ప్రేమ, ఐక్యత, దాంపత్య జీవితంలో దేవుని సహాయము, అలాగే ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి జీవించటకు దేవుని సహాయం మీకు కలుగును. భార్య భర్తకు లోబడాలి, భర్త భార్యను ప్రేమించాలి. ఈ 2 సింపుల్ వచనాలు మీరు పాటించగలిగితే మీ కుటుంబాలు అద్భుతంగా దేవుని ఆశీర్వాదాలతో నింపబడతారు. గాడ్ బ్లెస్ యూ. ఈ ఛానల్ ను మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన 2 పనులు జరుగుతున్నాయి. ఒకటి, సువార్త జరుగుతున్నది, ఆత్మలు రక్షించబడుతున్నాయి. రెండవది, పేదలకు, అనాథలకు ఈ ఛానల్ ద్వారా సహకారం అందించడం జరుగుతుంది. మనం సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన అందరికీ సహాయం చేసిన వారమవుతున్నాం. ఖచ్చితంగా ఈ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ను క్లిక్ చేయండి. మీకు వెంటనే మెసేజెస్ పంపబడతాయి.